అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా. అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా. ఈటేటు రమ్మంటే ఇల్లంతా నాదంటావా, తిన్నింటి వాసాలు లెక్కెడతావా. అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా. పొలిమేర్ల బొడ్రాయి పెట్టినరా మీరు, పొలిమేర్ల బొడ్రాయి పెట్టినరా. హైదరాబాదుకు ముగ్గు పోసినరా. గోల్కొండ కూరాళ్ళు మోసితీరా మీరు, గోల్కొండ కూరాళ్ళు మోసితీరా. చార్మినారుకు సున్నము వేసితీరా. ఇగో ఇట్లా తెలంగాణ ఉద్యమంలా మనం వాడుకున్న పాటలు ఇప్పుడు మళ్ళా వాడాల్సిన టైం వచ్చిందిలా. బయటికి వెళ్ళినప్పుడల్లా అడ్డం వస్తున్నదని పోటీ రాయిని తీసి పొలిమేర అవతల వేసొస్తే మళ్ళాదే వచ్చి కాలు మీద పడ్డట్టే అవుతున్నది. ఆంధ్రలో సోపతే వద్దని తెలంగాణ తెచ్చుకున్నాం. మన కొలువులను, మన నీళ్లను, మన పైసలను ఎక్కబోతున్నదని కొట్లాడి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. కానీ మళ్ళా రాష్ట్రం కలిసినప్పటి లెక్కనే తిప్పలైతున్నదట. ఆంధ్రలో వచ్చి అరిగోస పెడుతున్నారని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడ కాళ్ళు నడిపే అన్నలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని ఇక్కడ బండ్లు నడిపిస్తున్నారట. అడిగితే మరలవడి కొడుతున్నారట. ఏమనక ముందే కొట్టిండ్రని బద్నాం చేసి కేసు పెట్టిండ్రని మస్తు బాధపడుతున్నారు తెలంగాణ డ్రైవర్ అన్నలు. ఆల్రెడీ సిఆర్ సార్ చెప్పింది ఇందాక, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అని అడిగినాం. అడిగేసరికి లొల్లిపోద్దాం. మామని కొట్టిండు 30 మంది వచ్చి ముగ్గురు కలిసి కొట్టిండు. 30 మంది పోయిన ముగ్గురు కలిసి అలా కొట్టినంట. ఏడా మన బస్ స్టాండ్స్ కదా ఉన్నాయి లేని అబద్ధాలు చెప్పిండు. సరే దిగాబా బండ్లకెళ్ళి దిగి ఇట్లా కట్టుకున్నావు, బండ్లకెళ్ళి దిగాని అన్నాం. ఇటు సైడ్ కోసం ఇదే డోర్ తో ఇదే చేద్దాం, ఇట్లా డోర్ వేసుకో ఓపెన్ చేసుకొని బయటకి. మన బండ్లు ఆంధ్రకు పోతే అక్కడి డ్రైవర్లే కాదు పోలీసు వాళ్ళు కూడా జులం చూపిస్తున్నారట. నీళ్ళ బాటిల్ కొనుక్కుంటానికి సుత ఆగనిస్తలేరని మస్తు బాధపడుతున్నారు. ఒక్క ఆంధ్రోళ్లే కాదు కర్ణాటకోళ్ళు, మహారాష్ట్ర పోళ్ళు కూడా అట్లనే చేస్తున్నారట. వాళ్ళు వచ్చి ఇక్కడ బండ్లు నడుపుకొని మనోళ్ళు వాళ్ళ రాష్ట్రానికి పోతే వేలకు వేలు ఫైన్లు వసూలు చేసిందని చెప్తున్నారు. మొన్న కర్ణాటక పోయినా, నేను బెంగళూరు పోయినా, ఉట్టి షీట్ వేసుకున్నా, నేను పాయింట్ వేసుకున్నందుకు 2000 ఫైన్ వేసి. కర్ణాటక రమ్మని ఆంధ్రలో వచ్చి నడిపి మన పోలీసు ట్రాఫిక్ ఇట్లా టచ్ చేసేది లేదు. మనం మన తెలంగాణ మనలే దోపిడీ చేస్తారు, లంచాలు. ఇదే ముచ్చట చెప్పుదామని బట్టి సారు పొన్నం సార్ కాడికి పోతే క్యాబ్ కంపెనీలను లోపల కూసోబెట్టుకొని వీళ్ళను బయటికి వెళ్ళగొట్టిండట. సీఎం సార్ ఇంటికని పోతే చాలా దూరంలోనే ఆపి వెళ్ళగొట్టిండ్రని చెప్తున్నారు. పున్నం ప్రభాకర్ ని కలిసినాం, పోయి దగ్గర 300 మంది పోయి కలిసినాం. కలిస్తే ఆయన డ్రైవర్ కి ఇచ్చే వాల్యూ ఇంత కూడా లేదు. పోయి కలిస్తే ఏమంటాడంటే, ఓలా ఊబర్ మా ముందు వచ్చిండు, ఊబర్ వస్తే ఆయన తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి కాపీ టీలు పెట్టిండు. మేము 300 మంది వస్తే గేట్ అవుట్ బయటకి ఇచ్చిండు. రీసెంట్లీ మన ఏం పేరు బట్టి విక్రమార్క సార్ కలవని కొన్నాం. ఆయన కూడా లెటర్ చేతికి ఇస్తే దాన్ని తీసి వెనకాల ఇచ్చేసి ఖాళీ మీడియా ఉందని చెప్పి తలకాయ ఇట్లా అనుకుంటా ఉండే. కానీ చూసిండా మళ్ళా ఎసొంటి రోజులు వచ్చినాయో. మన తెలంగాణలో మనోళ్ళకే బలం లేకుండా పోయింది. పక్క రాష్ట్ర పోలు వచ్చి జులం చూపిస్తున్నారు. ఆఫీసర్లు సర్కారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. అందుకే అసొంటోళ్లను ఎల్లగొట్టడానికి ఇంకో పారి ఉద్యమం చేయాల్సి వస్తుంది కావచ్చు.